కంట్రోల్ సిస్టమ్స్లో స్టేట్ స్పేస్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ అందులో రకరకాల క్వశ్చన్స్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఇచ్చేసి స్టేట్ మోడల్ ఒబ్టైన్ చేయమంటారు, లేకపోతే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఇచ్చేసి, అండ్ అలాంటిదే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మెకానికల్ సిస్టమ్ ఇచ్చేసేసి ఒబ్టైన్ ద స్టేట్ మోడల్, స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద గివెన్ మెకానికల్ సిస్టమ్స్ అని చెప్పి, రైట్? సో ఒక స్పెసిఫిక్ మేనర్లో అది అరేంజ్ చేయాల్సి ఉంది, రైట్? సో మరి టెక్నికల్గా కాకుండా వాడుక భాషలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మెకానికల్ సిస్టమ్ అండ్ స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ మెకానికల్ సిస్టమ్, రైట్? ర్యాండమ్గా లెట్స్ స్టార్ట్ విత్ ద మెకానికల్ సిస్టమ్ M1 అండ్ M2 అండ్ ఇన్పుట్ వచ్చేసి ఇక్కడ అనుకుందాం, ఇన్పుట్ f of t, రైట్? సో డిస్ప్లేస్మెంట్ వచ్చేసేసి లెట్స్ మేక్ ఇట్ మోర్ కాంప్లికేటెడ్. ఇచ్చిన టెక్స్ట్ బుక్లో దాని ప్రకారం వీ హ్యావ్ లెట్స్ సే K1 అండ్ గైజ్ 3 టెక్స్ట్ బుక్స్ బేసికల్లీ మనం ఫాలో అయ్యేది. నాగూర్ఖని, ఆనంద్ కుమార్ అండ్ రమేష్ బాబు జనరల్గా ఫాలో అవుతుంటాము. సో B1 అంటారు నాగూర్ఖనిలో, అదే రమేష్ బాబు ఆనంద్ కుమార్కి వచ్చేసరికి F1 అని చెప్తారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, రైట్? ఇది ఇన్పుట్, ఇది వచ్చేసి ఫ్రిక్షన్ డాష్పాట్. అండ్ ఇక్కడ ఇంకొకటి పెట్టారు K1, K2 విచ్ ఇస్ కామన్ టు M1 and M2 అండ్ F2 విచ్ ఇస్ కామన్ టు M1 and M2 యాజ్ యూజువల్, రైట్? ఇంకా అంతే. అండ్ డిస్ప్లేస్మెంట్స్ M1కి సంబంధించి డిస్ప్లేస్మెంట్ ఈజ్ Y1 అండ్ వెలాసిటీ V1, రైట్? అండ్ M2కి సంబంధించి ఇట్స్ Y2 అండ్ వెలాసిటీ V2, రైట్? సో ఇది ఫోర్ సపోజింగ్ ఇది మెకానికల్ సిస్టమ్స్ అండ్ దీనికి సంబంధించి స్టేట్ మోడల్ ఒబ్టైన్ చేయండి అంటే అసలు ఏం చేయాలి? వాట్ ఇస్ దట్ ఈక్వేషన్? ఒక మెట్రిక్స్ ఫామ్ చేయాలి. ఇట్ షుడ్ బీ ఇన్ సచ్ వే దట్ x డాట్ ఫస్ట్ డెరివేటివ్ అన్నీ ఇటువైపు టు ద లెఫ్ట్ సైడ్, రైట్? విచ్ ఇస్ ఈక్వల్ టు ax ప్లస్ bu అండ్ y విల్ బీ ఈక్వల్ టు cx ప్లస్ du ఉండాలి, రైట్? అంటే మనం ఇవాల్యుయేట్ చేయాల్సింది ఇప్పుడు A మెట్రిక్స్ అండ్ B మెట్రిక్స్ చూపించాలి. U is the input and f of t will be U in this case in the analysis, right? So ప్రతిసారి ఫాలో అవ్వాల్సిన ప్రొసీడ్యూర్, కామన్ ప్రొసీడ్యూర్, రైట్? సో మా 2 నోడ్స్ ఉంటేనే మాసెస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ నోడ్స్ కదా. 2 నోడ్స్ ఉంటేనే ఇలాగా 3 నోడ్స్ 4 అంటే ఎక్కడ డిఫరెన్షియేట్ చేయాలంటే నోడ్ ఉండి నోడ్ లేకపోతే అక్కడ దర్ విల్ బీ అ ప్రాబ్లం. ఏంటి అంటే, సో గైస్ ఇదిగోండి ఈ 2 ఫోర్ సపోజింగ్ విల్ కమ్ అక్రాస్ సమ్ ప్రాబ్లమ్స్. M1 ఉంటుంది, M ఉంటుంది అండ్ స్ప్రింగ్ కాన్స్టెంట్, ఇక్కడ ఒక డాట్ ఇచ్చేసి ఇది ఉంటుంది. వీ హ్యావ్ టు అంటే డాష్పాట్ అండ్ స్ప్రింగ్ విల్ బీ కమింగ్ అక్రాస్, ఇది జాయిన్ అయ్యే చోట ఇట్స్ అ నోడ్ అని చెప్పి కన్సిడర్ చేస్తారు, రైట్? దాట్ విల్ బీ ద ప్రాబ్లం. సో దీనికి సంబంధించి దాన్ని కూడా చేద్దాము. బేసిక్ లైక్ 2-3 ప్రాబ్లమ్స్ చేస్తేనే కదా తెగేది, రైట్? యా, ఫోర్ సపోజింగ్ ఇది అనుకుని సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి గైస్? సేమ్ ప్రొసీడ్యూర్, రైట్? ఎన్ని మాసెస్ ఇచ్చినా, ఎన్ని ఆ ఎలిమెంట్స్ దాని చుట్టూ ఉన్నా కానీ సేమ్ ప్రొసీడ్యూర్. ఎన్ని డిస్ప్లేస్మెంట్స్ ఉన్నాయి, రైట్? రాసే ప్రతి దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎన్ని డిస్ప్లేస్మెంట్స్ ఉన్నాయి? 1, 2 అంటే స్టార్టింగ్ విత్ y1, లెట్ దిస్ బి x1. అంటే మనము ఇది లైక్ ఈ xs అండ్ x డాట్ అవి వాల్యుయేట్ చేసుకుని పోవాలి, అవునా? అండ్ ఇంకొకటి y2, లెట్ దిస్ బి x2, ఆల్రైట్? సో అటు ఇటు అవుతాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకవేళ M1కి సంబంధించి ఫోర్స్ బ్యాలెన్స్ ఈక్వేషన్ రాయాల్సి వస్తే ఎలా రాస్తాము? ఫోర్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ విల్ బీ ఈక్వల్ టు 0. అది ఎలా రాసుకుంటాము? ఇట్స్ M1 d² y1 బై dt² ప్లస్ కదా, దిస్ వన్. అండ్ దీనికి సంబంధించి ఈ 4 ఉన్నాయి. K1 ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ M1 అండ్ F1 ఆల్సో డాష్పాట్ కూడా F1 డాష్పాట్ కూడా M1కే. సో ఎలా రాసుకుంటాము? F1 d బై dt ఆఫ్ y1 ప్లస్ ఇది
k1 ఇంటూ y1 రైట్. ఈ రెండుకి ఎలా రాసుకుంటాము, b2 d by dt ఆఫ్ y1 మైనస్ y2. రైట్. ఎందుకని అంటే విత్ రెస్పెక్ట్ టు డిస్ప్లేస్మెంట్ y1 కాబట్టి అలా రాసుకుంటాము. ప్లస్ k2 y1 మైనస్ y2. రైట్. సో ఇది కదా. సో చూడండి, y1 ఉంది, y1 y2 y1 ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ y1 సెకండ్ డెరివేటివ్ ఆఫ్ y1. రైట్. ఇప్పుడు అవన్నీ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. రైట్. అండ్ ఇప్పుడు కూడా డాట్ ఫస్ట్ డెరివేటివ్ లాగా డాట్ ఇటువైపు ఉండాలి అండ్ స్టేట్ వేరియబుల్స్ అటువైపు ఉండేలాగా అరేంజ్ చేసుకుంటాము. అదే స్టేట్ వేరియబుల్ ఫార్మేషన్. y1 ఉంది అండ్ ఫస్ట్ డెరివేటివ్ y1 కూడా ఉంది. అంటే లెట్స్ సే dy y1 బై dt ఉంది. లెట్ దాట్ బి అంటే జీరోత్ డెరివేటివ్ అయితే సింపుల్ x1, ఫస్ట్ డెరివేటివ్ అయితే x1 డాట్ అని అజంప్షన్ స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్లో. రైట్. అండ్ వన్ మోర్ థింగ్, స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి ఉన్న తేడా ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ యూనిక్, ఒకటే, లైక్ వేరే ఉండదు. కానీ స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్ రకరకాలుగా ఉంటుంది. అంటే ఈ అజంప్షన్స్ అన్నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. రైట్. కానీ ఇది ఒక పద్ధతి. అండ్ లెట్ dy2 బై dt let this be x2 డాట్. రైట్. తర్వాత ఇది ఫోర్స్ బ్యాలెన్స్ ఈక్వేషన్స్ రాసినప్పుడు సెకండ్ డెరివేటివ్ కూడా అపియర్ అవుతుంది. సో సెకండ్ డెరివేటివ్ d స్క్వేర్ y1 బై ఇదిగోండి dt స్క్వేర్, లెట్ దాట్ బి x1 డాట్ అయిపోయింది, x2 డాట్ అయిపోయింది, x3 డాట్, లెట్ దిస్ వన్ బి. రైట్. సెకండ్ ఈక్వేషన్ సెకండ్ నోడ్కి సంబంధించి ఫోర్స్ బ్యాలెన్స్ ఈక్వేషన్ రాసినప్పుడు కూడా సెకండ్ డెరివేటివ్ వస్తుంది. కాబట్టి వాట్ విల్ బి దాట్ వన్, d స్క్వేర్ y2 బై dt స్క్వేర్, లెట్ దాట్ బి x4 డాట్. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, x1 ఉంది, x1 డాట్ ఉంది, ప్రీవియస్ డెరివేటివ్ x1 అయ్యింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్మేషన్ చేసుకుంటే యాక్చువల్గా స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్ అయిపోయినట్టు. ఇక్కడ సగం వచ్చేస్తుంది, సగం అంతా ఈ అజంప్షన్లోనే ఉంది. రైట్. చూడండి, ఫస్ట్ డెరివేటివ్ dy1 బై dt, ఫస్ట్ డెరివేటివ్ y1 x1 డాట్ అన్నాను, దాని ప్రీవియస్ డెరివేటివ్ అంటే జీరోత్ డెరివేటివ్, ప్రీవియస్ డెరివేటివ్ y1ని x1 అనుకున్నాను. ఇన్ ద సేమ్ వే x3 డాట్ ఉంది, మరి x3 కూడా ఉండాలి కదా. రైట్. x1 డాట్ ఉండి x1 ఉంది, x3 డాట్ ఉన్నప్పుడు x3 కూడా ఉండాలి కదా. అంటే దీని ప్రీవియస్ డెరివేటివ్ ఏంటి చూడండి. ఇక్కడ చాలా ఈ లాజిక్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ డెరివేటివ్ ఏంటి, దీనికి ప్రీవియస్ డెరివేటివ్ dy1 బై dt, దీనికే ఇదే క్లోజ్ ఎవ్రీథింగ్ ఇదే. రైట్. ఇదిగోండి x3 డాట్ ఉంది, ఏదది డబుల్ డెరివేటివ్ ఆఫ్ y1. ఈ లెక్క ప్రకారం x1 డాట్ ఉంది, ఇది ఓకే, బట్ దీనికి ప్రీవియస్ డెరివేటివ్ x1, అంటే దీనికి ప్రీవియస్ డెరివేటివ్ ఇది, విచ్ ఈజ్ ఈక్వల్ టు x3. ఆల్రైట్. సో మళ్ళీ ఈ రెండు చూడండి, dy1 బై dt నుంచి వచ్చింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ dy1 బై dt ఈజ్ ఈక్వల్ టు x3 అకార్డింగ్ టు అవర్ అజంప్షన్. అప్పుడు ఈ రెండు ఈక్వలే కదండి. x1 డాట్ ఈజ్ ఈక్వల్ టు x1 డాట్ ఈజ్ ఈక్వల్ టు x3 అయింది కదా. చూడండి, ఇటు నుంచి ఇది వచ్చింది, ఇటు నుంచి ఇది వచ్చింది. సో x1 డాట్ విల్ బీ ఈక్వల్ టు x3. చాలా ఇంపార్టెంట్. ఆ మేట్రిక్స్ ఫామ్ చేసేటప్పుడు వి నీడ్ దిస్ వన్. నేను పక్కన రాసుకుంటాను, x1 డాట్ ఈక్వల్ టు x3. ఆల్రైట్. ఇన్ ద సేమ్ వే మరి ఇక్కడ కూడా x2 డాట్ ఉంది, x2 డాట్ ఫస్ట్ డెరివేటివ్ x2 డాట్ అనుకున్నాము, దాని ప్రీవియస్ డెరివేటివ్ జీరోత్ డెరివేటివ్ x2 అనుకున్నాము. x4 ఉంది, x4 డాట్ ఉంది, మరి x4 కూడా ఉండాలి కదా. అంటే దీని ప్రీవియస్ డెరివేటివ్ ఏంటి, దీని ప్రీవియస్ డెరివేటివ్ ఇస్ dy2 బై dt విచ్ ఇస్ ఈక్వల్ టు x4. రైట్. విచ్ ఇస్ ఈక్వల్ టు x4. దిస్ ఈజ్ ఈక్వల్ టు x4. మరి ఇటు నుంచి చూడండి, ఇటు dy2 బై dt ఈక్వల్ టు x2 డాట్, dy2 బై dt ఈక్వల్ టు x4. అంటే ఈ రెండు ఈక్వలే కదా. అంటే x2 డాట్ ఈజ్ ఈక్వల్ టు x4.
రైట్. ఇప్పుడు x2 డాట్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఫార్ములేషన్లో x4 ఎప్పుడు యూజ్ చేయాలి, కొంచెం కన్నింగ్నెస్, కొంచెం క్లారిటీ దాంతో యూజ్ చేసుకుని విల్ ప్లగ్ ఇన్, రైట్. తర్వాత x4 డాట్, x1 డాట్, x2 డాట్, x3 డాట్, x4 డాట్ సరిపోయింది, రైట్. ఈలోపు వెనకాల నుంచి ఒక కామన్ క్వశ్చన్ వస్తుంది, x4 డాట్ దాకా ఎందుకు వదిలేశారు అంటే బండగా లైక్ ఒకలా గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఇదిగోండి లైక్ k1 k2 1 2 3 4 మాసెస్ వదిలేసేయండి, దాని చుట్టూ ఉన్న ఈ ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేయండి. 1 2 3 4 డెఫినెట్గా 4 డిస్ప్లేస్మెంట్ అండ్ వెలాసిటీ కన్సిడర్డ్ యాజ్ వేరియబుల్స్ అని చెప్తారు, రైట్. సో ఆ రకంగా 1 2 3 4 అందుకనే x1 డాట్, x2 డాట్, x3 డాట్, x4 డాట్, రైట్. సో ఇది అర్థం చేసుకుంటే సగం అయిపోయినట్టు. ఎందుకంటే x డాట్ రాసినప్పుడు, రైట్, ఈ x డాట్ ఇది రాసినప్పుడు విల్ గో ఫర్ దిస్ వన్, x1 డాట్, x2 డాట్, x3 డాట్, x4 డాట్, రైట్. ఈ x1 డాట్, x2 డాట్ అనేది ఇక్కడే వచ్చేసింది చూడండి, x1 డాట్ ఈజ్ ఈక్వల్ టు x3, x2 డాట్ ఈజ్ ఈక్వల్ టు x4 ఇక్కడే వచ్చేసింది. మరి ఈ రెండు x3 డాట్, x4 డాట్ ఇదిగోండి ఇక్కడెక్కడో దాగుంది. ఇక్కడ ఈ m1కి విత్ రెస్పెక్ట్ టు m1 ఫోర్స్ బ్యాలెన్స్ ఈక్వేషన్ రాసినప్పుడు, m2కి ఫోర్స్ బ్యాలెన్స్ ఈక్వేషన్ రాసినప్పుడు ఆ x3 డాట్, x4 డాట్ అనేది ఇవాల్యుయేట్ అయిపోతుంది, రైట్. కేర్ఫుల్గా మేట్రిక్స్ ఫామ్లో రాసేసుకుంటే ఇంకా అదే, రైట్. సో అప్పుడైతే x2 డాట్ ఏంటి, x2 డాట్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్, ఈ అజంప్షన్ ప్రకారం x4 అని కూడా రాసుకోవచ్చు, రైట్. తర్వాత విచ్ ఈజ్ ఈక్వల్ టు dy2 బై dt, రైట్. dy2 బై dt ఈక్వేషన్లో ఎదురొచ్చినప్పుడు x2 డాట్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, x4 ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, దాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఫార్మింగ్ స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్, రైట్. ఇటువైపు రాసినప్పుడు డాట్ యూజ్ చేసుకుంటాము, అటువైపు రాసినప్పుడు డాట్ లేనిది యూజ్ చేసుకుంటాం, రైట్. dy2 బై dt, తర్వాత dy1 బై dt ఎలా రాసుకోవచ్చు, dy1 బై dt అంట x1 డాట్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు, అండ్ ఇలా వస్తే x3గా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు, రైట్. సో కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసుకొని కొంచెం కన్నింగ్నెస్తో x1 డాట్ ఎక్కడ ఉపయోగించాలి, x3 డాట్ ఎక్కడ ఉపయోగించాలి కొంచెం తెలివితో చేసుకుంటే స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్ అయిపోతుంది, రైట్. అండ్ y1 వన్స్ అగైన్ y1 వచ్చేసి x1 అండ్ y2 ఈజ్ ఈక్వల్ టు x2. ఇది ఎందుకంటే లైక్ ఇది ఈ మెట్రిక్స్ ఫామ్ చేసినప్పుడు దానికి వీల్ హ్యావ్ టు గో దాట్, రైట్. సో యా గైజ్ ఇది, అండ్ నాకు వెనకాల నుంచి వినబడుతుంది 2 సరే 3 ఉంటే ఎలాగా అని చెప్పి, రైట్. సేమ్ నేనేం మార్చను, లెట్ మీ డ్రా అనదర్ పిక్చర్. ఫర్ సపోజింగ్ కొంచెం కాంప్లికేట్ చేద్దాము. లెట్స్ హ్యావ్ m1 m2 అండ్ ఇక్కడెక్కడో m3 ఉంది అనుకుందాం, m3, రైట్. వస్తుంది నా అదే లైవ్ క్లాస్లో వచ్చింది, ఇది చెప్తా ఉంటే 2 సరే నీదేం పోయింది, 3 ఉంటే ఎలాగ మా మేము సావాలని చెప్పి, రైట్. ఇక్కడ ఒక స్ప్రింగ్ కాన్స్టెంట్ ఉండేసేసి లెట్ us గివ్ ద నేమ్ k1 అండ్ ఇక్కడ k2, ఇక్కడ వచ్చేసి f1, ఇక్కడ f2, ఇక్కడ f3 అండ్ f4, రైట్. అలా ఉంది అనుకుందాం, రైట్. సో వన్స్ అగైన్ m1కి సంబంధించి డిస్ప్లేస్మెంట్ y1 అండ్ m2కి సంబంధించి డిస్ప్లేస్మెంట్ y2 అండ్ m3కి సంబంధించి y3, రైట్. సేమ్ థింగ్ ఏమన్నాను, y1 y2. సో ఇక్కడ వాట్ షుడ్ వి గో ఫర్, y1 y2 అండ్ y3కి వెళ్తాము, విచ్ ఇస్ ఈక్వల్ టు x1 అండ్ x2 అండ్ x3, రైట్. సో రాసే క్రమంలో విల్ కమ్ అక్రాస్ dy1 బై dt విచ్ ఇస్ ఈక్వల్ టు x1 డాష్, మార్చలేదు, సేమ్ థింగ్. అండ్ ద సేమ్ వే dy2 బై dt విచ్ ఇస్ ఈక్వల్ టు x2 డాష్, రైట్. అండ్ dy3 బై dt విచ్ ఇస్ ఈక్వల్ టు x3 డాష్, రైట్. సో సెకండ్ డెరివేటివ్ కూడా వస్తుంది, దట్ ఈస్ d² y1 బై dt
ఏమనుకుంటాము, ఆల్రెడీ x3 డాట్ వరకు వచ్చింది కాబట్టి లెట్ దిస్ బి x4 డాట్. మరి ప్రీవియస్ డెరివేటివ్ ఏంటి, x4 డాట్ ఉంది, మరి x4 ఉండాలి కదా. ప్రీవియస్ డెరివేటివ్ ఏంటి, ఫస్ట్ డెరివేటివ్ విచ్ ఇస్ ఈక్వల్ టు x4. సేమ్ వే రైట్. మళ్ళీ దీని డెరివేటివ్ d2y2/dt. x4 డాట్ అయిపోయింది కాబట్టి x5 డాట్ అనుకుంటాను, రైట్. ప్రీవియస్ డెరివేటివ్ x5 which is equal to x2 dot. Similar like this pattern. Alright, మళ్ళీ d2y3/dt వస్తుంది, దాన్ని x6 డాట్ అనుకుంటాము. ప్రీవియస్ డెరివేటివ్ x6 which is equal to x3 డాట్. రైట్, చూసారా. 1 see this 1 2 ఇది ఫ్రిక్షనే, 3 ఇది ఫ్రిక్షనే, 4 5 and 6. అందుకనే x6 వరకు వెళ్ళగలిగాం. వెళ్ళండి ట్రై చేయండి x7 వరకు, పిచ్చితనం అనుకుంటుంది, రైట్. రైట్, సో దిస్ ఇస్ వాట్. సో ఇదే ప్యాటర్న్. ఇంకా యాక్చువల్గా ఈ ఎగ్జాంప్షన్స్తో సగం అయిపోయింది. అందులో ఇందాక అనుకున్నట్టు x డాట్ ఫామ్ చేసినప్పుడు x1 డాట్ x2 డాట్ వచ్చేసింది, x3 డాట్ x4 డాట్ ఇక్కడ నుంచి ఈ రాసిన ఈక్వేషన్ దగ్గర నుంచి రాబట్టుకోవటమే, రైట్. సో ఇది మెయిన్ ఫోకస్ గైస్. నిజంగా స్టేట్ మోడల్ ఆఫ్ ఏ మెకానికల్ సిస్టమ్ తెగొట్టాలి అంటే ఇది అర్థం కావాలి. ఫోకస్ ఆన్ దిస్ వన్, రైట్. సో ఇది ఐ హావ్ రిటన్ దేర్, అయిపోయింది. అండ్ ఇంకొకటి కావాలి కదా, d2 మర్చిపోతాను ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సింది. d2y1/dt² is equal to ఏమనుకున్నాను, x3 డాట్. రైట్, x3 dot, and d2y2/dt² will be equal to x4 dot. ఇది అనుకున్నాను. I need to plug in all over here, right. And which is equal to guys force ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఫోర్స్ బ్యాలెన్స్ ఈక్వేషన్ which will be equal to what, which will be equal to 0, right. సో ఇది ఇటువైపే ఉండి ఇవన్నీ ఇటువైపు పంపిస్తున్నాం అనుకుంటే వాట్ దాట్ విల్ బి m1 d2y1/dt² విల్ బి ఈక్వల్ టు వాట్, ఇదంతా పాజిటివ్, ఇటువైపు వస్తే నెగిటివ్ అయిపోతుంది. వాట్ ఆర్ ద టర్మ్స్, మైనస్ ఆఫ్ f1 dy1/dt. f1 ఒకటే, రైట్. ఇట్స్ నాట్ కామన్ టు m1 and m2, సో y1 minus y2, y2 minus y1 f1కి తగలదు, రైట్. డన్ విత్ దిస్ వన్. చెప్పేసుకుంటాను, నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, రైట్. ఇది కూడా నెగటివ్ ఆఫ్ k1y1, డన్ విత్ దిస్, రైట్. నెగటివ్ ఆఫ్ b2 అని రాశాను కదా, f2, గెటింగ్ కన్ఫ్యూజన్. నాగూర్ ఖనీలో b2 అంటారు, ఆనంద్ కుమార్ అండ్ వేరే టెక్స్ట్ బుక్స్లో f1 అని చెప్పి fతో రిప్రజెంట్ చేస్తారు. f2 d/dt ఆఫ్ y1 మైనస్ y2, ఎందుకంటే m1 నోడ్ y1 నోడ్కి సంబంధించి కాబట్టి, రైట్. ప్లస్ k2 ఈజ్ ఆల్సో కామన్ టు బోత్ m1 and m2, సో ఇట్స్ y1 మైనస్ y2. ఇట్స్ నెగటివ్, ఐఎమ్ సారీ. ఇది థర్డ్ టైం నేను చేయడం ఈ వీడియో. ఈ పాజిటివ్ నెగిటివ్ అయిపోయి మళ్ళీ తర్వాత ఇబ్బంది, లైక్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, లైక్ తప్పు వచ్చింది, నెగిటివ్ పాజిటివ్ దగ్గర తప్పు వచ్చేసింది. సో అటువైపు ఉన్నవన్నీ ఇటువైపు వచ్చేసాయి, సో ఎవ్రీథింగ్ ఆర్ నెగిటివ్, రైట్. సో ఇంకేమైనా సింప్లిఫికేషన్ చేయొచ్చు. వాట్ సింప్లిఫికేషన్, రైట్. f1 dy1/dt minus k1 y1 minus f2, ఇది రెండింటికి వర్తిస్తుంది కదా, రైట్. సో నెగటివ్, ఇది పాజిటివ్, సో నెగటివ్ d/dt ఆఫ్ y1, దిస్ ఇంటూ దిస్ పాజిటివ్, f2 d/dt ఆఫ్ y2 మైనస్ k2 y1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ k2 y2. ఆల్రైట్. సో గైస్ నేను అండ్ వన్ మోర్ థింగ్, ఈ m1 ఏదైతే ఉందో దట్ సైడ్, రైట్. సో m1 ఇది నేను చెరిపేస్తున్నాను, అంటే ఎంటైర్ ఈక్వేషన్ డివైడింగ్ విత్ m1 అని చెప్పి బై m1
right, by m1 by m1 and by m1 by m1 by m1. alright, ఇప్పుడు guys ఇప్పుడు రాసేసుకోవచ్చు. ఇది ఏంటిది? ఇది d2y1 by dt స్క్వేర్. అది సరే, ఆ దెబ్బలేంటి అన్నట్టు d2y1 by dt స్క్వేర్ ఏంటి, ఎక్కడ ఎతకాలి? యా గైస్, d2y1 by dt స్క్వేర్ x3 డాట్ x1 డాట్ వచ్చేసింది, రాసుకోవచ్చు. x1 డాట్ ఇక్కడ ఉంది, రైట్. సో x3 డాట్ d2y1 by dt స్క్వేర్ x3 డాట్ which will be equal to, అంటే x1 డాట్ x3 x2 డాట్ x4, రైట్. అది ప్లగిన్ చేసుకోవచ్చు. నెగటివ్ ఆఫ్ f1 by m1 dy1 by dt ఎలా రాసుకోవచ్చు? dy1 by dt x1 డాట్ అని రాసుకోవచ్చు, x3 అని కూడా రాసుకోవచ్చు మన ఎగ్జాంప్షన్ ప్రకారం. స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్ మధ్యలో ఎగ్జాంప్షన్స్ ప్రకారం మార్చుకోండి నచ్చినట్టు. అందుకని అంటారు స్టేట్ స్పేస్ ఈజ్ నాట్ యూనిక్. యూనిక్ కాదు అంటే ఒక్కటే కాదు, రకరకాలుగా ఎగ్జాంప్షన్స్ ఉంటాయి, రకరకాల ఈక్వేషన్స్ రాసుకోవచ్చు అని దాని అర్థం. ఓకే, సో dy1 by dt ఏం రాయాలి? dy1 by dt x1 డాట్ రాయాలా, x3 డాట్ రాయాలా? ఇక్కడ కొంచెం కన్నింగ్నెస్ ఉపయోగించి రాసుకోవాలి, రైట్. ఇదిగోండి ఇక్కడ చెప్తుంది, ఇటువైపు అన్నీ ఇక్కడ డాట్ లేదు, ఎక్స్లే. ఇటువైపు డాట్ ఉంది, ఇటువైపు ఎక్స్లే. అంటే అక్కడ మనకు dy1 by dt ప్లేస్లో ఇది ఉపయోగిస్తారు, x3 రైట్, మైనస్ k1 by m1 y1 వచ్చేసి స్ట్రైట్ అవే x1, రైట్, డాట్ ఉండకూడదు, మైనస్ f2 by m1 నెగిటివ్ అయినా y1 కాబట్టి నెగిటివే ఉంటుంది. అండ్ dy1 by dt మళ్ళీ ఏంటి? dy1 by dt గైస్, dy1 by dt x1 డాట్ x3 ఉపయోగించుకుంటాం, రైట్. x3 ఉపయోగించుకుంటాం. ఏమేమి అయిపోయాయి? ఇదిగోండి ఇది రాసేసాను, రైట్. నేను కొంచెం చెరిపేసుకుంటాను, పెద్ద ఈక్వేషన్ కదా, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇది ఒకటి అయిపోయింది, అండ్ y1 ప్లేస్లో x1 కూడా అయిపోయింది, రైట్. సో మైనస్ f2 by m1 dy1 by dt ప్లేస్లో x1 డాట్ కాదు x3 వచ్చేస్తుంది. సో వీఆర్ డన్ విత్ దిస్ వన్, రైట్, వీఆర్ డన్ విత్ దిస్ వన్. కేర్ఫుల్గా రాయాలి. ప్లస్ dy2 by dt dy2 by dt ఇదా డాట్ ఉండకూడదు, సో x4 వచ్చేస్తుంది. f2 by m1 dy2 by dt x4, alright, మైనస్ k2 by m1 x1 ప్లస్ k2 by m1 x2 y2 ప్లేస్లో x2. సో ఇక్కడ ఇంకా చిన్న సింప్లిఫికేషన్ చేయొచ్చు, అంటే x1 x2 x3 ఏమైనా డబుల్ వచ్చి ఉంటే కామన్గా తీసేసేసి, రైట్, కామన్గా తీసేసేసి అది ఒకటి కింద రాసుకోవచ్చు. ఎలాగా ఇక్కడ రాస్తున్నాను, x3 డాట్ విల్ బీ ఈక్వల్ టు, కేస్ ఆర్డర్లో రాసేద్దాము, x1 x2 x3 x4లో x1 చూడండి. ఇదిగోండి ఇక్కడ నెగిటివ్ k1 by m1 x1 ఉంది, ఇక్కడ నెగిటివ్ k2 ఏమేమి కామన్ తీయచ్చు? కేర్ఫుల్గా చూస్తే x1 కామన్గా తీసేయచ్చు, x1 తీయచ్చు, నెగిటివ్ తీయచ్చు, బై m1 కూడా కామన్ తీసేయచ్చు. ఇదిగోండి నెగిటివ్ కామన్ తీసేయచ్చు, m1 కింద m1 అండ్ x1 కూడా కామన్ తీసేయచ్చు. సో ఏ మిగిలింది? k1 ప్లస్ k2 ఇన్ ద బ్రాకెట్ టు x1, అది మిగిలింది, రైట్. సో వీఆర్ డన్ విత్ దిస్ అండ్ దిస్ ఆల్సో, రైట్. అది దాట్స్ ఫర్ x1. మరి x2కి ఏముంది? అలాగా నథింగ్, ఇట్స్ ఓన్లీ దిస్ వన్, నెగటివ్ ఆఫ్ k2 by m1 ఇంటూ x2,
రైట్. సో ఇది అయిపోయింది. x3కి ఏమున్నాయి కామన్గా, ఇదిగోండి మళ్ళీ x3కి వచ్చేసేసి ఈ రెండు కామన్గా ఉన్నాయి, నెగటివ్. x3 ఇక్కడ ఉంది, x3 టర్మ్కి సంబంధించి ఇక్కడ ఉంది, రైట్. సో మళ్ళీ నెగటివ్ కామన్ తీయచ్చు, అండ్ m1 డినామినేటర్లో ఉన్న m1 కామన్ తీయచ్చు, అండ్ ఇక్కడ x3 కూడా కామన్గా తీసేయచ్చు, రైట్. సో అలా తీసిన క్రమంలో ఇంకేం మిగిలి ఉంది, అది పాజిటివ్ f1 ప్లస్ f2 బ్రాకెట్లో f1 ప్లస్ f2 మాత్రం మిగిలి ఉంది, రైట్. సో వీఆర్ డన్ విత్ దిస్ వన్. ఇదంతా కూడా x3 డాట్కే కదా, ఇట్స్ x3 డాట్, అండ్ ప్లస్ ఇదే x4 కదా, ప్లస్ f2 బై m1 ఇంటూ x4. చూడండి x3 డాట్ వచ్చేసింది, రైట్. x3 డాట్ అక్కడ ఈవాల్యుయేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏది x1 డాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది, అండ్ x2 డాట్ ఈజ్ ఈక్వల్ టు x4 కూడా స్టాండర్డ్ మ్యాట్రిక్స్లో మనము ప్లగిన్ చేసేసుకుంటాం, రైట్. అండ్ ఇంకొకటి ఉంది కదా, x4 డాట్ ఎలాగ ఈవాల్యుయేట్ చేస్తాము, ఇక్కడ ఇందాక ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఇక్కడ f ఆఫ్ t ఇక్కడ ఉంది, f ఆఫ్ t విల్ ఎలా రాసుకోవచ్చు, f ఆఫ్ t విల్ బీ ఈక్వల్ టు కొంచెం ఇది ప్రీవియస్ మీకు కంట్రోల్ సిస్టమ్స్లో స్టార్టింగ్లో చెప్పేస్తారు, మెకానికల్ సిస్టమ్స్ గురించి ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని చెప్పి, లేకపోతే ఫోర్స్ బ్యాలెన్స్ ఈక్వేషన్స్ అని చెప్పి తెలిసి ఉండాలి, ఓకే. సో అందుకే నేను డీటెయిల్గా ఇవ్వట్లేదు. m1 d² ది న్యూటన్ సెకండ్ లా ప్రకారం f ఈజ్ ఈక్వల్ టు ma, మాస్ ఫోర్స్ డ్యూ టు మాస్ అని చెప్పేది ఉంది కదా, f ఈజ్ ఈక్వల్ టు అక్కడి నుంచే d²y2 బై dt², సెకండ్ది కదా, రైట్. సెకండ్ నోడ్ కాబట్టి we make use of d, like y2, the displacement y2 plus associated only with f2 and k2, ఇది తగలదు కదా m2కి. సో ఎలా రాసుకోవచ్చు, f2 d by dt of with respect to node 2 కాబట్టి displacement y2 కాబట్టి we'll have y2 minus y1 close the bracket plus k2 కూడా రాయాలి కదా, k2 once again y2 minus y1. alright, so ఇది ఈక్వేషన్. అండ్ if that is the case, మనకేం కావాలి, ఇదిగోండి ఇది x4 డాట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, అది ఎక్కడుంది, ఇదిగో ఇక్కడ ఉంది, రైట్. సో ఆ రకంగా f ఆఫ్ t అండ్ u ఆఫ్ t ఏది x డాట్ ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ buలో ఇది వచ్చేసి ఇన్పుట్ f ఆఫ్ t, రైట్. u అది ఇన్పుట్ అండ్ f ఆఫ్ t ఈజ్ ద ఇన్పుట్ ఇన్ దిస్ కేస్. అండ్ హియర్ x4 డాట్ ఇక్కడ ఉంది, సో అన్ని సింప్లిఫై చేసేసేయాలి, రైట్. సో హౌ టు రైట్ డౌన్ దట్, f ఆఫ్ t మైనస్ ఇది పాజిటివ్ కదా, ఇటు వస్తే f2 d by dt ఆఫ్ y2 మైనస్ y1, alright, ప్లస్ సారీ మళ్ళీ నెగిటివ్, ఇది ఇటు వచ్చేస్తే k2 నెగిటివ్ k2 y2 మైనస్ y1, alright. ఇది రాసేసాము, విచ్ ఇస్ ఈక్వల్ టు m2 d² y2 by dt², సరిపోయిందా. సో గైస్ మొత్తం బై m2 చేస్తే we don't have this anymore, 1 by m2, right, by m2 by m2 అంతే, రైట్. సో ఇక్కడ చిన్న ఓకే, లెట్ మీ రైట్ డౌన్, ఇంకొక స్టెప్ రాసేస్తాను. సో వాట్ ఇస్ దిస్ వన్, వాట్ ఇస్ దిస్, ఇదే కదా, d² y2 by dt which is equal to x4 డాట్, ఇంకొక స్టెప్ వేసుకుంటాను నాకు ఈజీగా ఉండేదానికి, d² y2 by dt will be equal to, guys, x1స్లో x ఎలా రాసుకోవచ్చు, మైనస్ ఆఫ్ f2 by m2 d
y2 by dt, ఇది మల్టిప్లై చేస్తే అండ్ ఇది మల్టిప్లై చేస్తే ప్లస్ f2 by m2 dy1 by dt. alright, so we are done with this one. Hope I am clear. ఇది రాసుకున్నప్పుడు నెగటివ్ f2 by m2 multiplied with this one, it's a positive, negative, it's a negative, right? ఇది విడగొట్టినప్పుడు నెగటివ్ మల్టిప్లై అవుతే పాజిటివ్ అయిపోతుంది, f2 by m2 dy1 by dt. యా కరెక్ట్. ఇది వచ్చేసి నెగటివ్ k2 by m2 y2, this into this, it's a positive k2 by m2 into y1. alright, ఏమైనా తేడా కొట్టిందా? లేదు. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, ఇక్కడ వచ్చేసేసి guys, what about this? మరి ఇది ఏం చేయాలి? ప్లస్ f of t, right? f of t 1 by m2 లాస్ట్లో రాద్దామని మొత్తం చెరిపేసేసాను, రైట్? f of t ఎక్కడైనా రాసానా? f of t రాయలా. వీ హ్యావ్ దాట్ వన్, ఇటువైపు ఉన్నది ఇది ఉంది కదా, రైట్? ఇదే ఈక్వేషన్ కదా కంటిన్యూ చేస్తాం. యా, సో దాట్ ఈస్ ద కేస్. ఇప్పుడు రాసేసుకోవచ్చు. d square y2 by dt, it's a x4 dot, which is equal to what? Which is equal to minus of f2 by m2 dy2 by dt, right? dy2 by dt, x2 dot x4 రాసుకుంటాం, x4 ఇంకా ఇటువైపు డాట్లే ఉండకూడదు, ప్లస్ f2 by m2 dy1 by dt, x1 dot x3 నా, x3 మైనస్, రైట్? ఇది కూడా రాసేసాము గైస్, ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది, ఇది కూడా అయిపోయింది, రైట్? అండ్ నెగటివ్ k2 by m2 y2 ఏంటి? x2, రైట్? ప్లస్ k2 by m2 x1 ప్లస్ 1 by m2 u of t, ఒకసారి చూడండి, u of t అని ఉందా? ఆఫ్ కోర్స్ u of t, రైట్? సో వీఆర్ డన్ విత్ దిస్ వన్. సో ఆర్డర్లో రాసుకుంటే గైస్, దిస్ ఇస్ ఫర్ దిస్ వన్. ఓకే, అవసరం లేదు ఇది. ఆర్డర్లో రాసుకుంటే ఎలా రాసుకోవచ్చు? x4 డాట్ విల్ బీ ఈక్వల్ టు x1, వెర్ ఇస్ x1? ఇదిగోండి x1 అంటే k2 by m2, k2 by m2 into x1. డన్ విత్ దిస్, చెప్పేస్తాను. x2 ఇక్కడ ఉంది, మైనస్ k2 by m2 x2. డన్ విత్ దిస్. నెగిటివ్ ఉందా? నెగిటివ్ ఉంది. అండ్ x3 ప్లస్ f2 by m2, friction f2 by m2 into x3, right? And done with this. And negative f2 by m2, negative f2 by m2 into x4 మరి దీన్ని వదిలేలేం కదా, ప్లస్ 1 by m2 into u of t. alright, సో నా వచ్చేసింది. కావాల్సిన 4 వేరియబుల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడుంది? ఇదిగోండి, దిస్ ఇస్ x1 x2 x1 డాట్ x2 డాట్ అండ్ x3 డాట్ x4 డాట్ బయట ఇదిగోండి ఇక్కడ ఉంది, రైట్? సో ఇప్పుడు ఎలాగా రెడ్యూస్ చేయాలి? ఇట్ షుడ్ బి, రాసేస్తున్నాను, x1 డాట్ x2 డాట్ x3 డాట్ x4 డాట్ రిప్రజెంటింగ్ x డాట్, ఆల్రైట్, విచ్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ వస్తుంది విచ్ ఇస్ ఎ మల్టిపుల్ ఆఫ్ x1 x2 x3 అండ్ x4, ఆల్రైట్, ప్లస్ మ్యాట్రిక్స్ ఇది బిని రిప్రజెంట్ చేసేది ఇంటూ u of t,
రైట్. సో x1 డాట్ ఏంటండి, అక్కడి నుంచి వెరీ క్లియర్, x1 డాట్ x3 మాత్రమే ఉంది, x3 మాత్రమే ఉంది అంటే థర్డ్ ఎలిమెంట్ మాత్రమే ఉంది. x1 ఇట్స్ 0, x1 డాట్కి సంబంధించి x1 ఇట్స్ 0, x2 కూడా 0 అండ్ x1 డాట్ ఈజ్ ఈక్వల్ టు x3 అంటే x1 డాట్ ఈజ్ ఈక్వల్ టు x3 మల్టిప్లై చేసినప్పుడు ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసినప్పుడు అదే మిగులుతుంది మనకి, రైట్. అండ్ x4 0 అండ్ u ఆఫ్ t కూడా లేదు కాబట్టి u ఆఫ్ t కూడా 0, రైట్. తర్వాత x2 డాట్ ఓన్లీ x4 ఉంది, x1 0 దిస్ ఇంటూ దిస్ కదా అండ్ x2 కూడా 0, రైట్. x3 కూడా 0, రైట్. అండ్ x2 డాట్ ఈజ్ ఈక్వల్ టు x4 కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. ఇన్ ప్లస్ u ఆఫ్ t అలాంటిది ఏం లేదు కాబట్టి ఇది కూడా 0నే, రైట్. సో ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఇది ప్లగిన్ చేయాలి. x3 డాట్ x1కి ఏముంది, ఇదిగోండి x1కి ఏముంది, x1కి వచ్చేసేసి సో గైస్ నీడ్ సమ్ స్పేస్ ఓవర్ హియర్, రైట్, విచ్ ఇస్ ఈక్వల్ టు x1కి వచ్చేసి ఇది రాసుకోవాలి, నెగటివ్ ఆఫ్ k1 ప్లస్ k2 ఇది బ్రాకెట్లో ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ కామన్గా తీసాం కాబట్టి బై m1, రైట్. అండ్ x2కి కూడా ఉంది సో అది ఇక్కడ వచ్చేస్తుంది మైనస్ k2 బై m1, రైట్. సో x3 డాట్ రాసేసాము, ఇది కూడా రాసేసాము, x2 కూడా అయిపోయింది, రైట్. x3 వచ్చేసరికి x3 టర్మ్ ఎక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుంది. x3 వచ్చేసరికి ఇట్స్ నెగటివ్ ఆఫ్ f1 ప్లస్ f3 బై m1, రైట్. సో నెగటివ్ ఇది బ్రాకెట్లో ఉండాలి. సో వీఆర్ డన్ విత్ దిస్ వన్ ఆల్సో x3కి సంబంధించి, రైట్. x4 టర్మ్ ఇక్కడ పడుతుంది, ఈ రోలో పడుతుంది, ఐ మీన్ సారీ ఈ కాలంలో పడుతుంది, రైట్. ఇది రో కదా, ఇది కాలం కదా, ఈ ఎలిమెంట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. ఎంతది పాజిటివ్ f2 బై m1 అండ్ వన్స్ అగైన్ u ఆఫ్ t అక్కడ ఏం లేదు కాబట్టి ఇది 0. సో వీఆర్ డన్ విత్ దిస్ వన్ ఆల్సో, రైట్. అండ్ x4 డాట్ ఇక్కడ ఉంది, x1కి సంబంధించి k2 బై m2, రైట్. సో పాజిటివ్, ఇట్స్ అ పాజిటివ్ k2 బై m2 అండ్ x2కి సంబంధించి మైనస్ k2 బై m2 ఇంటూ x2 ప్లస్ x3 f2 బై m2, రైట్. ఇదన్నీ ఇదిగోండి ఇలాగా, రైట్. సో వన్ ఆఫ్టర్ ది అదర్, ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఇది కాలం, ఇది కంటిన్యూషన్, ఇది రైట్. దిస్ ఇస్ ద కాలం, ఇది కాలం, దిస్ అండ్ దిస్, రైట్. అండ్ లాస్ట్ టర్మ్ వచ్చేసేసి x4 కదా, x4 మైనస్ ఆఫ్ f2 బై m2, రైట్. సో ఇది దిస్ ఫర్ x4. మరి ఇక్కడ u ఆఫ్ t కూడా ఉంది కదా, రైట్. సో ఇక్కడ వచ్చేస్తుంది మనకి 1 బై m2 అనేది ఇక్కడ వచ్చేస్తుంది, రైట్. u ఆఫ్ t, ఇది u ఆఫ్ t ఎక్కడ తగలేదు, x1 డాట్కి తగలేదు, x2 డాట్కి తగలేదు, x3 డాట్కి కూడా తగలేదు, x4 డాట్కి తగిలింది. అండ్ దిస్ ఇస్ హౌ వి రిప్రజెంట్, రైట్. దిస్ ఇస్ ఫర్ ax ప్లస్ bu, స్టాండర్డ్ వన్, ఫస్ట్ వన్ ఇన్పుట్ స్పెసిఫై చేసేది. దిస్ ఇస్ x డాట్ ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ bu. సో దిస్ ఇస్ వన్, రైట్. మరి అవుట్పుట్ ఎలా రాసుకుంటాము, y ఈజ్ ఈక్వల్ టు సమ్ మ్యాట్రిక్స్ ఇంటూ సేమ్ x ప్లస్ సమ్ మ్యాట్రిక్స్ ఇంటూ u ఆఫ్ t. జనరల్గా u ఆఫ్ t yకి తగలదు, రైట్. సో వీ డోంట్ వాంట్ దిస్ వన్. అండ్ y అంటే రెండు డిస్ప్లేస్మెంట్స్ కదా ఈ ప్రాబ్లమ్కి సంబంధించి, y అంటే రెండు డిస్ప్లేస్మెంట్స్. వాట్ ఈస్ దాట్, y1 అండ్ y2 ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ అండి, ఇట్స్ x1 x2 x3 and x4, right. So how to represent this one, y1 వచ్చేసి x1 కదా, y1 వచ్చేసి x1 అండ్ 1 ఉంటుంది అండ్ మిగతావన్నీ జీరోసే,
0 0 0, right? y2 వచ్చేసి x2, so 0 1 0 0. So this is our representation, the state model of a given mechanical system, right? Thanks for watching.